ఆ రోజుల్లో నేను కూడా ఆరోగ్యం కోసం ఇటు తూర్పు వైపు వెళితే తెల్లవారుజామున ఆ పొడుస్తున్నటువంటి పొద్దుపడుస్తుంది కదా సూర్యుడు, ఇటువైపు వెళ్ళి ఒంటికాలు మీద దండం పెట్టుకొని తపస్సు చేసి ఏమండి ఏదో చేస్తే బాగుపడతాడు అని చెప్పని కొంతమంది నాకు చెప్పారు. రాత్రే వెళ్ళి సముద్రం దగ్గర పండుకున్నా. ఆడ చేపలు బట్టి వాళ్ళ బోట్లు ఉంటాయి కదా, వాటిలో పండుకున్నా. సూర్యుడు ఉదయించక మునిపే లేచి తూర్పు వైపు చేతులెత్తి ఈయన ఒంటికాలు మీద నిలబడుకొని చేతులు పైకెత్తి దండం పెట్టడం ప్రారంభించాడు. ఎంతసేపు చూసినా అతను రాల. ఇంకా నాకేం అర్థం కాక కూర్చొని చూస్తూ ఉన్నా. ఈలోగా ఒక అతను రాగి చెంబులో నీళ్లు పోసుకొని నన్ను దాటుకొని వెళుతున్నాడు. వెళుతూ నా వైపు చూసి, బాబు నువ్వు కూడా దాన్ని ఏమంటారు, సూర్య నమస్కారం చేసుకున్న దానికి వచ్చావా అని అడిగాడు. అవునండి వచ్చాను. నీ కనబడ్డాడా సూర్యుడు? లేదండి కనబడలేదు. టైం ఎంత అయింది? 10 కావస్తుందండి. మరి 10 అయినా కానీ సూర్యుడు రాలేదే. తర్వాత నాకు తెలిసింది ఏమనంటే, తుఫాను 3 రోజుల నుంచి తుఫాను నెల్లూరు ప్రాంతంలో. ఈ తుఫానుకి అతను ఎక్కడొస్తాడు? ఒకవేళ వచ్చినా కానీ ఏమండి ఈ తుఫానుకి సంబంధించిన ఈ మబ్బులు అతన్ని మూసేసి, అవునా మబ్బుల్లో ఉన్నాడు ఆ సూర్యుడు. మరి నేను వస్తాడేమో నమస్కారం పెట్టుకొని పోదాం అనుకున్నా. కానీ ఈరోజు నా సూర్యుడు అస్తమించేవాడు కాదు. నేను నమ్ముకున్నటువంటి, నేను చేతులెత్తి నమస్కరిస్తున్నటువంటి నా నీతి సూర్యుడు ఆయన నాలోనే ఉదయించాడు. హల్లెలూయా. బాగా గమనించండి, ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నటువంటి వ్యత్యాసం. అతను రాగి చెంబులో నీళ్లు పోసుకొని ఏమని మడిగట్టుకొని ఏదేదో పాపం అతని బాధలు అతను పడ్డాడు. కానీ అతనికి దర్శనం లేదు, నాకు దర్శనం లేదు. ఈరోజు ఆ నీతి సూర్యుని రెక్కల క్రింద మీకు నాకు అందరికీ ఒక సిలువ దర్శనం. హల్లెలూయా. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా నా దాగు చోటు నీవయ్యా యేసయ్యా నా దాగు చోటు నీవయ్యా యేసయ్యా హల్లెలూయా. నీతి సూర్యుని రెక్కల క్రింద ఇప్పుడు మన కొరకు ఎన్నో మేలులు దాచి ఉంచాడు. ఆ మేలులు అనుభవించేదానికి, వాటిని పొందుకొని ఆ ఆశీర్వాదాలు మన కుటుంబానికి, మన బిడ్డలకి, మన వారికి తీసుకుని వెళ్ళేదానికి మనం ఇక్కడికి వచ్చాము. కానీ గమనించండి, చాలామంది దేవుని సన్నిధిలో దాచి ఉంచిన మేలులు వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. ఏమిటో అర్థం కావటం లేదు. కొంతమంది ఏమో దేవుడు మాకు మేలు చేశాడు, మేము ఈ విధంగా ప్రార్థనలకు వెళ్ళాము, నాకున్నటువంటి రోగాన్ని దేవుడు తీసేశాడు, నా అప్పుల బాధల్ని దేవుడు తీసేశాడు, నా చేతి పనుల్నే ఆయన ఆశీర్వదించాడు, నేనిప్పుడు ఇంకొకరికి అప్పిచ్చేటట్లుగా నా దేవుడు నన్ను చేశాడు అని గత సంవత్సరం వచ్చినటువంటి వారు సాక్ష్యం చెప్తా ఉంటే, మరికొంతమంది మేము కూడా క్రైస్తవులమే కదా, మేము కూడా ప్రార్థనకు వెళుతున్నాం కదా, మరి మేమెందుకు మేలులు పొందలేకపోతున్నాం, మరి మీరెందుకు ఆశీర్వదించబడుతున్నారు, మీరు నిన్న మొన్న పోయారు, మేము ఎప్పటి నుంచో క్రైస్తవులమి, మా తాత రెవరెండు, మా ముత్తాత 22 లెక్కలేసుకుంటూ ఉన్నారు. కానీ ఎక్కడికి రావాలి, ఎక్కడికి మనం వస్తే దాచి ఉంచినటువంటి మేలులు మనం అనుభవిస్తాం, ఎక్కడికి వెళితే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాం, పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనం ఏ విధంగా ఆశీర్వదించబడతాం అన్నటువంటి ఆలోచన కొంతమందికి లేదు. ఎందుకో తెలుసా? దేవుడు దాచి ఉంచాడు మేలులు, వాటిని పొందుకోలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు పొందుకోలేకపోతున్నారు అని చెప్పనంటే, మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. నిదానంగా నెమ్మదిగా చూడండి. స్వరూపి అయ్యున్న దేవుని స్వరూపి అయ్యున్న దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. బాగా గమనించండి. సువార్త ప్రకాశము ఎవరికి, ఎవరి మీద ఆ తేజస్సు పడనివ్వకుండా, ఎవరి మీద సువార్త వెలుగు చూడనివ్వకుండా ఎవరికి గురుడితనం కలుగు చేస్తున్నాడు అని చెప్పనంటే, అవిశ్వాసులైనటువంటి వారికి. ఏమండి, అందరికీ కాదు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారి దగ్గరికి పొరపాటును కూడా వాడు రాడు. ఎందుకని చెప్పనంటే, పరిశుద్ధాత్మ అగ్ని వారిలో మండుతూ ఉంటుంది గనక, పరిశుద్ధాత్మ చేత వాళ్ళు మండుతున్నారు గనక, ఆ రోజుల్లో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నటువంటి ఆ అగ్నిగుండము కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోయింది.
అగ్ని ఏడంతలైనా కానీ కనీసం అగ్ని వాసన కూడా తగల. కారణం ఏమిటి అని చెప్పనంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకముతో వారు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ అభిషేకము కంటే కూడా ఆ అగ్నిగుండములో మండుతున్నటువంటి అగ్ని పొరపాటును కూడా పనిచేయలే. ఏంటి మనం కదా ఏసీలో ఉన్నట్టు ఒకవేళ ఇవి టెంట్లు కనబడుతూ ఉన్నా దేవుని చేతి నీడ మన మీద ఉంది కనుక ఎండని లెక్క చేయటం ఉంది, ఏమండి ఆకలి లెక్క చేయటం ఉంది. ఎందుకు కారణం ఏంటని చెప్పనంటే దేవుని మాటలు వినాలి. ఆ రోజుల్లో కొంతమంది మాటలు విన్నాను, ఏమండి ఆత్మ లేని సేవకుల మాటలు విన్నాను. మా తాత ముత్తాతలు కట్టించిన మందిరం అని మొన్నటి వరకు అక్కడే చచ్చా. దేవుని మహాకృపను బట్టి ప్రభువు నన్ను కనికరించి ఆయన నా మీద జాలి చూపి అక్కడ నుండి నాకు విడుదలనిచ్చాడు. విడుదలనిచ్చినటువంటి దేవుడు నీ కొరకు నేను దాచి ఉంచాను మేలులు, నేను అక్కడికి తీసుకుని వెళతాను రా ఆమె కనుక నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నేను మేలులు పొందుకొని వెళుతున్నా, మరి మీరెందుకు పొందుకోవటం లేదు అని చెప్పానంటే మీ అవిశ్వాసం. అవిశ్వాసలోకి సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఆత్మనేత్రాన్ని మనోనేత్రాన్ని మూసేస్తాడట. మనోనేత్రాన్ని మూసేస్తే ఏంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క జీవపు ఓట కూడా వాళ్ళకి కనబడదు. దేవుడిచ్చే మేలులు కూడా వాడికి కనబడవు. యేసు ప్రభు నమ్ముకుంటే కదా, ఏంటి బాప్తిస్మం పొందితే కదా, బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం అనే వరముతో నింపబడితే కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత వేరుపరచబడే ఆ అనుభవంలోనికి వస్తే కదా. ఏమంటే యేసు ప్రభువుని నేను దర్శనంలో చూశాను, నీకట్ట కనబడ్డాడు. ఏమండి నాకెలా కనబడ్డా? బాప్తిస్మము పొందేటప్పుడు నేను ఆయన్ని చూశాను. పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్న తర్వాత ఆయన్ని చూశాను. నన్ను ఈ లోకములో నుంచి, ఈ లోక ఆచారాలలో నుంచి, ఈ లోక మతంలో నుంచి నన్ను వేరుపరిచి గవిని వెలుపలికి నడిపించుచున్న ఆదరణకర్తని నేను చూశాను. ఎక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన అని చెప్పనంటే టౌన్లో కాదు, ఇశ్రాయేలీల పాడిములో కాదు. మోషే ఇశ్రాయేలీల పాడిములో ఉన్నటువంటి కొంతమందిని గవిని వెలుపలికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. గవిని వెలుపల నజరేయుడైన యేసు మన కొరకు శ్రమ పడుతున్నాడు. ఎవరైతే పరిశుద్ధపరచబడాలో, నేను సిటీలోనే ఉంటాను, ఏంటి మాకు మందిరం చాలా దగ్గరగా ఉంది, మేము ఇక్కడే ఆరాధనకి వెళతాం. ఏమండి అక్కడ ఆత్మ సంబంధమైన ఆరాధన లేకపోయినా పర్వాలే. ఏమండి ఆ సేవకుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడకపోయినా పర్వాలే, మేము అక్కడికే వెళతామండి. ఏమండి మేము అక్కడికే వెళతాం. ఎంత బాగుంటాడో తెలుసా మా పాస్టర్ గారు? బా ఆయన సూట్ వేస్తే, ఆయన టై కడితే, ఆయన కింద జిప్పు లాగితే ఏమండి బా చూడముచ్చటగా ఉంటుందండి. ఏమండి మా పాస్టర్ గారు మధ్యలో కోటు తీసి అలా విసిరి కొడతాడండి. ఇదేం స్టైల్ రా బాబు? మీ పాస్టర్ గారి కోట్ ఉందా? లేదండి. టై ఉందా? లేదండి. కింద బూట్లు ఉన్నాయా? లేవండి. మరి ఏమున్నాయి మీ పాస్టర్కి అని చెప్పనంటే
వేవేల కోట్ల కంటే విలువ చేసే ఆత్మలు ఉన్నాయండి. ఆమె ఏమండి, కోట్ల కంటే విలువ చేసే దేవుడు పంపించే ఆత్మలు వాళ్ళని సిద్ధపరిచి క్రీస్తు వలె మార్చి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రధాన దూత శబ్దముతో తన సంఘము కొరకు రాబోతూ ఉండగా వారిని ఆయన ఎదుట నిలబెట్టే అభిషేకం ఉందండి. హల్లెలూయా! ఒక ఆత్మని నశించిపోనివ్వకుండా క్రీస్తు పోలికలలోనికి మార్చి దేవుని ఎదుట నిలబెట్టే అభిషేకం ఉంది. అది ఉందండి మా అయ్యగారికి. అదే అది మాకెందుకు మీకెందుకు అంటే అవిశ్వాసులు గనక మీ మనోనేత్రాలు వాడు మూసేసాడు గనుక యేసు ప్రభు మీకెలా కనబడతాడండి? అంటే మిమ్మల్ని కాదు, అర్థం చేసుకుంటారని. యేసు ప్రభు మీకెలా కనబడతారు? యేసు ప్రభు వలె మీరెలా మార్చబడతారు? యేసు ప్రభుకి సంబంధించిన మనస్సు మీకెలా ఉంటుంది? మా పాస్టర్ గారు ఒక 10 మందికి భోజనం పెడితే అమెరికాలో చూపించుకుంటాడండి. ఇక్కడ భోజనం పెడితే అక్కడికి సాంబారు బారిందంట. ఈయన సాంబారు ఎంత చక్కగా ఉంటుందో చూడండి. ఎప్పుడండి? కిస్మిస్ కండి. ఎంతమందికి అండి? ఒక 10 మందికి అండి. మరి మీ పాస్టర్ గారు వేల మందికి భోజనాలు పెడుతున్నారే, మరి అది ఎలా సాధ్యమండి అని చెప్పనంటే, అక్కడికి వస్తున్నటువంటి ప్రజలు క్రీస్తు మనసు కలిగిన వారు. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సుని వాళ్ళు పొందుకున్నటువంటి వారు. వాళ్ళకి కలిగింది ఇది మాది కాదు, మాకు ఏది ఇచ్చినా కానీ మా దేవునికే మహిమ, మా దేవునికే ఘనత, ఆయన కార్యాలు ఘనంగా మా కళ్ళతో చూడాలి. మా దేవుడు దరిద్రుడు కాదు, మా దేవుడు శ్రీమంతుడు. మీరు కూడా వస్తారా? ఇక ఎన్ని చెప్పిన తర్వాత రాకుండా మానుకుంటామా? ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, యేసు క్రీస్తులో మన కొరకు దాచబడి ఉన్నటువంటి ఎన్నో మేలులు ఉన్నాయి. మరి ఎందుకో కొంతమంది పొందుకోలేకపోతున్నారు. సమాధానం ఉంది, సంతోషం ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, సుగుణాల సంపన్నుడు కదా ఆయన. మన కొరకు ఆయనలో అన్నీ దాచబడి ఉన్నాయి. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ మనోనేత్రాలను మూసేశాడు. యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుందిరా బాబు మీకు? అక్కడికి పోతే ఏమొస్తుంది, ఇక్కడికి పోతే ఏమొస్తుంది అని చెప్పని కొంతమందిని నామకార్థమైనటువంటి సంఘాలలో స్థిరముగా పెట్టేశాడు. నామకార్థమైన సంఘాలలో, నామకార్థమైన సంఘాలు అని చెప్పనంటే ఆ సేవకుడు ఆత్మ లేనివాడు కాదు. ఎంతసేపు బాప్తిస్మం తర్వాత, బాప్తిస్మం తర్వాత, మారు మనసు తర్వాత ఇక మార్గం అంతటితో ఆగిపోయిందా? సియోనికి వెళ్ళే ఆ దారి అంతటితో ఆగిపోయిందా? మారు మనసు తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వేరుపాటు జీవితం. ఆమేన్. వేరుపాటు జీవితం. గుంటూరులో ఏసన్న గారు ప్రార్థనకు వచ్చేలోగా ఒక మల్లెపూలు అమ్మేవాడు మందిరం ప్రక్కనే కొట్టు పెట్టుకున్నాడు. ఆదివారం రోజు మాత్రమే తెరుస్తాడట. ఏసన్న గారికి తెలియదు. వచ్చేటప్పుడు కారు ఆపి చూశాడు.
ఏంటిరా బాబు, వందనాలయ్య గారు, స్తోత్రమయ్య గారు అని చెప్పని అన్నీ చెప్పాడు. సరే ఏమిటిదంటే ఆ మల్లెపూలండి. ఊరి పిచ్చోడా, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ పెట్టుకున్నావు ఎందుకురా బాబు నువ్వు, ఏంటండి అని చెప్పానంటే వాడిపోతాయిరా, రాలిపోతాయిరా, రాలిపోతాయి. ఇంకేదన్నా చర్చి కాడ పెట్టుకుంటే నీకు వ్యాపారం యమా జరిగేది. నువ్వు అరవబండే మళ్ళీ పోల్ అని చెప్పని అనబడలే. వాళ్ళే చర్చిలో నుంచి వచ్చేసి కొనుక్కొని పోతారు. సరే ఏమైంది, నీకు కూడా తెలియాలి కదా, సరే పెట్టుకో అనేసి యేసన్న గారు ఆరాధనకు వచ్చాడు. అందరికీ ప్రార్థనలు చేసి సాయంత్రం 5 గంటలకి మరలా రూముకి వెళ్ళేటప్పుడు అన్నీ బుట్ట తట్ట అన్నీ సర్దుకుంటున్నాడు అంట. ఏ రాబాయ్ ఏమైనా వ్యాపారం జరిగిందా? అయ్యా నువ్వు చెప్పిన మాట వినుంటే ఈరోజు నేను నష్టపోయేవాడిని కాదు. ఒక్కరు కూడా కొనలేదయ్యా. ఎందుకని అని చెప్పనంటే వారు దేవుని ఆత్మచేత నింపబడిన వారు మాత్రమే కాదు, లోకంలో నుంచి వేరుపరచబడిన వాళ్ళు నామకార్థమైనటువంటి బ్రతుకుల్లో నుంచి, నిర్జీవ క్రియలలో నుంచి వేరుపరచబడి జీవము కలిగిన దేవునిని ఆరాధిస్తున్నటువంటి ప్రజలు, క్రీస్తు పోలికల్లోనికి నడిపించబడుతున్నటువంటి వారు. గనుక ఇప్పటికైనా కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ఎక్కడో దగ్గర పట్టుకుని వ్యాపారం చేయరా అన్నాడు. ఈ రోజు వరకు వాడు లేడు అక్కడ. ఏమండి, ఈ రోజు వరకు మల్లెపూలు అమ్మేవాళ్ళు మందిరం దగ్గర ఎవరూ కనపడ్డా. నేను కూడా చూస్తా వచ్చా. ఏమండి, ఈ దారిని వచ్చేటప్పుడు ఈయన మొనారంగి మొగ్గాయి, మల్లెపూలు కనకాంబరాలే, మూర 20 అంటారేమని చెప్పంటే ఒకడు కూడా కనపడ్డా. ఏమండి, ఒకడు కూడా కనపడ్డా. ఏమైంది అని చెప్పనంటే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆ సేవకుల యొక్క దర్శనం. ఏమండి, అది పరలోక దర్శనం. పరలోకానికి నడిపించబడాలి. దేవుడు నా దగ్గరికి తీసుకొని వస్తున్నటువంటి ఆయన ప్రజలు ఏమండి, ఇక్కడికి మాత్రమే కాదు, వాళ్ళు ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకముతో సియోనికి నడిపించబడాలి. నా దేవుని ఎదుట నా ప్రజలు నిలబడాలి, సింహాసనం మీద కూర్చోవాలి. అదే నా దర్శనం. ఏమండి, ఇక ఎవరు ఏమనుకుంటే మనకెందుకండి, ఎవరు ఏమనుకుంటే మనకెందుకు. నిన్నటి రోజు నన్ను తీసుకొని పోయి స్టేజీ మీద కోసిపెట్టారు. నా ప్రక్కనే 12 మంది పాస్టర్లు కూర్చున్నారు. అందరినీ చూశా. ఒక్కొక్కరు ఇప్పుడు రెవరెండ్ ప్రార్థన చేస్తాడు, బిషప్ ప్రార్థన చేస్తాడు. ఇంక నాకేం అర్థం కాదు. నాకు తోక లేదు, తలకాయ లేదు. ఏమండి, ముందు లేదు వెనక లేదు. నన్ను ఏమని పిలుస్తారని చెప్పని చూశా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? రెవరెండ్, బిషప్, పాస్టర్ ఆనంద్ జయకుమార్ అని చెప్పాను. వాళ్ళకి సపోర్ట్లు కొట్ట నాకు కొట్టారు. మిమ్మల్ని కొట్టమని కాదు. ఏమండి, ఈయన పక్కన కూర్చున్న పాస్టర్ అంటాడు, ఏమండి మాకు సపోర్ట్లు కొట్టలేదు, మీకు సపోర్ట్లు కొడుతున్నారే అని చెప్పని అడిగితే వాళ్ళని పోయి అడిగాను. మైక్ ఇస్తాను, వాళ్ళని పోయి అడుగు. నన్ను ఒకవేళ ఎవరైనా ఏదన్నా ఒక ప్రశ్న వేసారనుకో, నేనేం చేస్తానో తెలుసా? రేపు మా సభలు ఉన్నాయి, మీరు మా సభలకు రండి, వచ్చి నన్ను అడగబండి. ఏమండి, లేకపోతే శాలేముని కూడా అడగబండి. ఈ సభల్లో ఆయన్ని అడగబండి. నేను నెల్లూరులో పెట్టే సభల్లో నన్ను కూడా అడగబండి. ఏమండి, మా పిల్లలు ఉంటారు కదా, సండే స్కూల్ పిల్లలు, సరిగ్గా కోసి కూడా ఉండదు వాళ్ళకి.
వాళ్ళని అడగండి, ఒరే శాలే మన సంగతి ఏంటిరా అని చెప్పని అడగండి, మూసుకొని పో అంటారు వాళ్ళు. ఇంకేమనరు, చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఎలా మాట్లాడో తెలియదు. పోయి అక్కడ కూర్చొని వాక్యం వినవయ్యా బాబు, వాక్యం విని మారు మనసు పొందు. సేవకులు అభిషేకం ఇస్తున్నారు, ఏమండి బాప్తీసాలు ఇస్తున్నారు, పోయి పొందుకోపో. ఒరే నేను పాస్టర్నురా, పాస్టర్ అయితే మాకెందుకు, నువ్వు ఎవరు అయితే మాకెందుకు, పోయి వాక్యం వినిపో. ఏమండి బాగా గమనించండి, మనకు అనవసరం, మనం యేసుతో నడిపించబడతా ఉంటామా? ఏమండి ఆయన ముందు వెళుతూ ఉంటాడా, మనం వెళుతూ ఉంటామా? ఏమండి మన పక్షాన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏమండి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నలుగు పెట్టి నువ్వు మారు మనసు పొందు, ముందు నువ్వు మారు మనసు పొందు. అసలు నువ్వు బాప్తీసం పొందేవా? ఒరే నేను ఎవరండి, బాప్తీసం పొందు, బాప్తీసం పొందు. నేను బాప్తీసం పొందాను. ఏ బాప్తీసం? చిలకరింపు బాప్తీసం. అందుకనే నువ్వు రక్షించబడలా, అందుకనే నీకు మారు మనసు రాలా, అందుకనే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడలా. బైబిల్లో ఉన్నటువంటి మాట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొందు. యేసు ప్రభు నదిలోనికి దిగి బాప్తీసం పొందాడు, ఆ బాప్తీసం పొందు. వాక్యము ఒక విధంగా ఉంటే వాక్యానికి వ్యతిరేకంగా నడిపించబడతావు. ఎక్కడుందరా బాబు జెండా కింద బాప్తీసం? మేము బాప్తీసాలు వేయాలంటే జెండాలన్నీ పీక్కొచ్చి నీ నెత్తిన పెట్టాలి. ఏమండి అన్నీ తీసుకొని వచ్చి నెత్తిన పెడితే నువ్వు కనపడవు. ఆ జెండా ఇటు పెడితే జెండా కింద పోయిన వాళ్ళందరూ బాప్తీసమా? పాపము క్షమించబడిందా? పాపము పరిహరింపబడిందా? యేసు రక్తం కడగబడిందా? యేసు క్రీస్తు నామం మహింపరచబడిందా నీ బాప్తిస్మం ద్వారా, నీ మత ఆచారాల ద్వారా? ఎంతకాలం? దేవుని వాక్యం అంటుంది బయటికి రా. నువ్వెప్పుడైతే ఆ మత కట్లలో నుంచి బయటకు వస్తావో, ఆ ఆచారాలలో నుంచి బయటకు వస్తావో, నీ మనోనేత్రాలు తెరవబడతాయి. ఆమేన్, హల్లెలూయా. యుగ సంబంధమైనటువంటి దేవత నీ మనోనేత్రాలు మూసేశాడు. గనుకనే క్రీస్తులో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలు పొందుకోకుండా వెళ్ళిపోతా ఉన్నావు. స్వస్థత కలగకుండానే వచ్చిన రోగంతోనే వెళ్ళిపోతా ఉన్నావు. అవిశ్వాసము ద్వారా నువ్వు స్వస్థపరచబడతావని లేదు అమ్మా. నీ విశ్వాసము ద్వారా నీకు స్వస్థత కలగతాది. నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. విశ్వాస సంబంధమైన వాక్యం నీ హృదయంలో భద్రపరచుకో. అది ఎక్కడ దొరకతాదో అక్కడికి వెళ్ళు. ఆమేన్. కానీ మన ప్రభు అయిన యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. గురుడి వాళ్ళని అలాగే విడిచిపెట్టడం వీడి గురుడితనం ఆశీర్వాదాల్ని పొందుకోలేకపోతుంది. వీడి గురుడితనం పరలోక రాజ్యానికి మార్గం కనిపించుకుంటా పోతుంది. వీడు నాశనం అయిపోతే నాకెందుకు, పరలోకానికి రాకపోతే నాకెందుకు, వీడి కుటుంబం శపించబడితే నాకెందుకు అన్నటువంటి వాడు కాదు మనం ఆరాధిస్తున్న యేసు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన పాపిని ప్రేమించగలిగిన దేవుడు. ఆయన పేరు పాపుల రక్షకుడు. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు చూడండి. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 146వ కీర్తన 8వ వాక్యం. 146వ కీర్తన 8వ వాక్యం.
యెహోవా గ్రుడ్డివారి కన్నులను తెరవజేయువాడు. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. మొదటి మాట ఏమిటి? యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. ఒక ప్రక్క ఈ యుగ సంబంధమైన దేవత ఏమండి, ఈ అవిశ్వాసులైనటువంటి వారికి గురిడితనం కలుగు చేస్తూ ఉంటే మన ప్రభు అయిన దేవుడు వాళ్ళకి గురిడితనములో నుంచి విడుదలనిస్తున్నాడట. ఆమె గురిడి వారి కన్నులు తెరవ చేస్తున్నాడట. ఎందుకని చెప్పనంటే వాళ్ళు ఆ గురిడితనంతోనే కృంగిపోకూడదు. ఏమండి, గుడ్డివాడు నడిచేటప్పుడు ఏ గుంటలో పడతాడో ఏమండి ఎవరికీ తెలియదు. ఆ గుంటలో పడ్డప్పుడు కారులు, బస్సులు, లారీలు అన్నీ వాడి మీద వెళ్ళిపోతూ ఉంటాయి. కృంగిన వారిని లేవనెత్తేవాడు ఈ లోకములో ఎవ్వరూ లేరు. వాళ్ళు ఎంతమంది అయినా కానీ, ఏమండి ఏ రాజులు పరిపాలించినా కానీ, ఎవరు ఏలికలు పరిపాలించినా కానీ పొరపాటును కూడా యుగ సంబంధమైనటువంటి దేవత చేతుల్లో నుంచి ఏ రాజు కూడా విడిపించలేడు. ఎవ్వరు కూడా వాళ్ళకి విడుదలనివ్వలేరు. పరిపాలిస్తున్నటువంటి వారు కూడా గురిటివారే. యేసు ప్రభుని నమ్మి దేవుని నీతిని అనుసరిస్తూ నడిపించబడుతున్నటువంటి వారు మాత్రమే మనోనేత్రాలు తెరవబడి యేసుని చూస్తున్నటువంటి వారు, వాక్యాన్ని చదువుతున్నటువంటి వారు, వాక్యాన్ని చూడగలిగినటువంటి వారు, వాక్యపు వెలుగులో నడిపించబడేవాళ్ళు. మరి ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆదరించలేరు, ప్రేమించలేరు. కనుక యెహోవా గురిటివారి కన్నులు తెరవచేయువాడు. దాచి ఉంచినటువంటి మేలులు వాళ్ళు చూడాలి, ఆ మేలుల్ని వాళ్ళు పొందుకోవాలి. వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. వాళ్ళ పిల్లలకి కావలసినటువంటి సమస్తము ఇదిగో దేవుని సన్నిధిలోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ధరలోని ప్రేమ కన్న మిన్నైన ప్రేమ ఎవరు చూపలేనిది నా యేసు ప్రేమ. ధరలోని ప్రేమ కన్న మిన్నైన ప్రేమ ఎవరు చూపలేనిది నా యేసు ప్రేమ. ధరలోని ప్రేమ కన్న మిన్నైన ప్రేమ ఎవరు చూపలేనిది నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ కల్వరిలో చూపిన ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ కల్వరిలో చూపిన ప్రేమ నా యేసు ప్రేమ. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. అతని పేరు బిలాము. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ బిలాము దగ్గరికి ఆ దేశపు రాజు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని చెప్పనంటే
ఇశ్రాయేలీయులను శపించాలి, ఇశ్రాయేలీయుల్ని శపించాలి. మన దేశం మీదకి వాళ్ళు రాకూడదు. నీవు వాళ్ళని శపిస్తే వాళ్ళు చెల్లా చెదరైపోతారు. గనుక వాళ్ళని శపించు. నేను రాలేనండి, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పిస్తా, ఎంత బంగారం కావాలో చెప్పు. ఏమండి, ఈ సేవకుడికి ఈ డబ్బును గురించి, బంగారాన్ని గురించి, వెండిని గురించి చెప్పినప్పుడు వాక్యం జ్ఞాపకం రాలేదేమో. వాక్యము జ్ఞాపకం రాల. ఏ వాక్యము? యేసు ప్రభు శిష్యులు, అపోస్తులు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఆ దేవాలయం ప్రక్కన కూర్చున్నటువంటి గుడ్డోడు వీళ్ళ దగ్గర ఏమన్నా దొరకతుందేమని చెప్పని బాబ్బా 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 అని చెప్పని అన్నాడు. ఈయన సేవకులు ఏం చేశాడో తెలుసా? ఒరే అబ్బాయి, నువ్వు ఆశించటం మంచిదే, కానీ మా దగ్గర వెండి బంగారాలు లేవు. హల్లెలూయా. ఒకవేళ మీ దగ్గర ఉంటే తెల్లవారి కల్లా కానుక పెట్లో ఉండాలి. అవి చేతులెత్తి ఇప్పుడు చెప్పండి. ఏం కొద్ది చేతులే లేసాయే. ఇప్పటికే అన్నీ ఊడిపోయాయి. ఈయన మా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పని మీరు అనుకుంటున్నారు. సమర్పించబడినటువంటి మీ ద్వారా అవిశ్వాసులైనటువంటి వారు రక్షించబడుటకు దేవుడు మిమ్మల్ని పత్రికలుగా వాడుకోబోతున్నాడు, ప్రసంగికులుగా లేపబోతున్నాడు. ఏమండి, మీ పిల్లలు రోషము కలిగిన సేవకులుగా దేవుని చేత బలపరచబడబోతూ ఉన్నారు. ఇక్కడ వింటున్నటువంటి ప్రతి మాట మిమ్మల్ని నీరుగార్చే మాట కాదు. ఏమండి, మిమ్మల్ని పండబెట్టే మాట కాదు. ఒకవేళ ఎవరైనా సొమ్మసిల్లి లోక సంబంధమైనటువంటి మాటలకి అధైర్యపడి ఒకవేళ పండుకున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుని మాటలు మిమ్మల్ని తట్టి లేపుతాయి. మీకు ఏలియా వలె బహుదూర ప్రయాణం ఉంది. లేచి ఈ మాటలు విను, ఈ వాక్యాన్ని తిను. దేవుని పర్వతానికి నువ్వు వెళ్ళాలి. అంతటి దూరం నువ్వు ప్రయాణం చేయాలి. సేవకుడా, రోషం తెచ్చుకునే మాటలు. ఏమండి, క్రైస్తవుడు ఎవడో తెలుసా? రోషం లేనోడు కాదు. సాతానుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఆ పోనీలే, వాడు కూడా మన ఫ్రెండే కదా. ఆ రోజుల్లో భుజాల మీద భుజాలు వేసుకొని తిరిగాం కదా. పాపం వాడిని ఏమన్నా అంటే బాధపడతాడేమో సైతానుకోడు. ఏమండి, అనేది ఏమిలే ఇక్కడ. ఏమండి, ఒకవేళ వాడేమన్నా తోక ఆడిస్తే వాడిని లేపేయటమే తప్ప ఇంకేమి మనకు చేత కాదు. బాగా గమనించండి. ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడో వాడికి సంబంధించిన దూతలు ఒక్కరు కూడా మీకు కనబడుతున్నారా? కనబడటం. ఎందుకో తెలుసా? కంచె వేయబడింది మీకు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సేవకులు, ప్రభువా, వస్తున్నటువంటి ప్రజలకి ఇక్కడ వరకు కావాలి అని చెప్పని ఆత్మలోనే కంచె వేసి గీత గీసి పెట్టాడు. ఈ కంచెలో ఉన్నటువంటి వారు యోబు కుటుంబం వలె 1000 రెట్లుగా ఆశీర్వదించబడి వెళతారు. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాలు మనకు కావలసింది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు. ఏమండి, ఈ సేవకుడికి వాక్యం జ్ఞాపకం రావాలి కదా. ఏంటి, వాక్యం జ్ఞాపకం రావాలి. నా ప్రక్కనే కూర్చొని పెట్టాడు. తర్వాత స్పీకర్ ఆయన, ఏమండి మీరు ముగిస్తే నేను చెప్పాలండి అని చెప్పన్నాను. సరే ముగిస్తానని చెప్పని సాయంత్రానికి ముగించా.
తర్వాత చూస్తే కనబడలే. ఏమైపోయాడు? సృహ తప్పి పడిపోయాడండి. బీపీ రేజ్ అయిపోయింది. మజ్జిగలో 1 కిలో ఉప్పు కలిపి పోస్తున్నామంటే ట్యూబుల ద్వారా అన్నాడు. పోయిండన్న ఏడు రాత్రికి ఏమన్నా లేచి వచ్చి వాకి నిలబడలేకపోతున్నాడు బాబు. బీపీ రేజ్ అయిపోయిందండి. బీపీ ఎందుకు రేజ్ అయ్యింది అని చెప్పానంటే, అదే మీరు బాప్తిసాల గురించి చెప్పారు కదండి, సిలకరేం బాప్తిసం అని. ఆయనేనండి ఆయన అన్నాడు. ఏమండి, ఒక బాక్స్, ఒక స్పీకర్ని ఆయన రూమ్ సైడ్ పెట్టండి అన్న నేను. ఎందుకని చెప్పండి, హార్ట్ అటాక్ వచ్చేటట్టు. ఏమండి, ఎందుకంటే ప్రయోజనం లేనోళ్ళు వెలిగే ట్యూబ్లైట్ ఒకటి ఉంటే చాలు, ఆమె లక్షల మందికి ప్రకాశంగా మార్చబడతారు. ఏమండి, అనేక ఓడలకి సముద్రం మీద దిక్కు దిశ లేకుండా గురి లేని ప్రయాణంలో ఉన్నటువంటి వారికి దిక్చూచిగా లైట్ హౌస్గా మార్చబడాలి. నీ కుటుంబంలో నీవే వాక్యపు వెలుగులో ప్రకాశించాలి. నీవే సమర్పించబడిన ఒక సేవకుడివి కావాలి. రక్షణకు సంబంధించిన సైనికుడి వలె పని చేయాలి. హల్లెలూయా. ఎక్కడిది నీకు ఇంత పవర్, ఎక్కడిది నీకు ఇంత బలం అని చెప్పానంటే, నేను ఫలానా సభలకి వెళ్ళి ఆడ సచ్చోడు ప్రసంగం చేయలే, ఆడ సచ్చు మాటలు లేవు, పుచ్చిపోయిన మాటలు లేవు. అక్కడ జీవము కలిగిన దేవుని మాటలు, పునరుద్ధానపు శక్తితో లేచిన యేసుని ప్రకటించారు. ఆ పునరుద్ధాన బలం పొందుకొని ఇదిగో కుటుంబంలో అడుగుపెట్టు. హల్లెలూయా. ఏమండి, ఈ రాజుకి కొంచెం ఈ సేవకుడి కొంచెం తెలివి ఉండబండిలే. అరే, మనం సేవకులమి, ప్రభు మనల్ని పిలిచింది పరిశుద్ధమైనటువంటి పిలుపుతో. ఒక గుంపు జనాన్ని పరలోకానికి నడిపించేదానికి పిలిచాడు. జ్ఞానం లేని వాళ్ళం, యోగ్యత లేని వాళ్ళం, ఏమండి, పరిశుద్ధత కొంచెము కూడా లేనటువంటి పరిస్థితుల్లోనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు పేరు పెట్టి పిలిచాడు. యాకోబు అని చెప్పాను. ఇది ఆయన ప్రేమ, ఇది ఆయన కనికరం, ఇది ఆయన దయ. ఈరోజు నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది నా దేవుని ప్రేమ. కనుక నేను ఎలా బ్రతకాలి? లోకముతో రాజీ పడాలనా? నామకార్థమైనటువంటి జీవము లేని క్రియలతో నేను నడిపించబడాలనా? అది రాత్రి అయినా పగలైనా సరే, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా సరే, కొర ప్రాణం ఆఖరి రక్తపు బొట్టు కారిపోతా ఉన్నా సరే, ఈ అణువుల్లో నుంచి, ఈ పరమాణువుల్లో నుంచి యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడు, యేసే. ఈ మధ్య తెనాలికి వెళ్ళేటప్పుడు కర్నూలు నుంచి నాకు ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు, కర్నూలుకి రావాలా, ఉదయాన్నే సేవకుల మీటింగు అని చెప్పానని. నా ప్రోగ్రాంలో లేదు అది. కానీ ఆ సేవకుడు దేవుని ఆత్మచేత నింపబడి సేవ చేసే సేవకుడు, నేను రాలేను అని చెప్పనన్నా, వస్తానని చెప్పనన్నా. తెనాలి నుంచి ఆ రాత్రి అంతా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి వాక్యం పరిచర్య చేసి మరలా తిరిగి భోంచేసుకుని అక్కడి నుంచి వెంటనే మరలా ఏలూరు ప్రాంతానికి వచ్చి అక్కడ వాక్యం చెప్పి ఆ రాత్రి బయలుదేరి నెల్లూరుకి వెళ్ళి, ఈలోగా ఈ వెన్నెముకు చాలా భయంకరమైనటువంటి నొప్పి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాదు. కొంచెంసేపు కారులో పండుకొని మళ్ళా లేచి ఆ విధంగా ప్రయాణం చేసి తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చినప్పుడు 108 కదా ఫోన్ చేసినట్టు, అయ్యగారు ఎక్కడి దాకా వచ్చారు? వస్తున్నాను రా నాయన, కంగారు పెట్టపాకండిరా, వస్తున్నాను రా బాబు, నేను వస్తా తప్పకుండా. మీరు పిలిచారని కాదు, నా దేవుని మీద ఉన్న నాకున్న ప్రేమ, అది సేవకుని మీద ఉన్నటువంటి ప్రేమ. ఏమండి, సేవకుని మీద ఉన్న ప్రేమ అది. ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని
ఇక్కడ ఏముందో అది మీకు బోధిస్తున్నాడు. ఇక్కడ ఏముందో అది మీకు బోధిస్తున్నాడు. గనుక మీతో కూడా నేను కూడా కొంచెం సంతోషంగా ఆనందంగా దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పని సేవకులందరితో కూడా నేను కూడా ఒక చిన్న సేవకుడి వల్ల ఇక్కడికి వచ్చాను. బాగా గమనించండి. మన మధ్యలో ఉండవలసింది వెండి బంగారం ఆస్తులు పాస్తులు కాదు, దేవుని ప్రేమ. దేవుని ప్రేమతోనే మీరు సేవకుల్ని ప్రేమించాలి. దేవుని ప్రేమతోనే మీ శక్తికి మించిన కార్యాలు దేవుని కొరకు చేయాలి. ఆ సేవకుడు ప్రాణం పోయినంత వరకు మీ కొరకు మీ పిల్లల కొరకు బలిపీఠం ఎదుట ఎప్పుడూ మొరపెడుతూనే ఉంటాడు. ఎప్పుడూ చేతులెత్తి మీ కొరకు మొరపెడుతూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వింటాడు. ఎలా స్వస్థపరచబడ్డామయ్యా, మేము ప్రార్థన కూడా చేసుకోలేదే, మీ కొరకు యాజకుడు బలి అర్పిస్తా ఉన్నాడు. మీ కొరకు యాజకుడు చేతులు ఎత్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ సేవకుడికి వాక్యం జ్ఞాపకం రాలా? నీకు కావలసినంత బంగారం ఇస్తాం, ఓకే, అలాగే ఒక చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత ఏ విషయం మీకు చెప్తాను అని చెప్పని లోపల పోయి ప్రార్థన చేసుకుంటే దేవుడు అంటాడు, మరి పిచ్చోడా, నువ్వు సేవకుడు కదా, నీ చేతిలో బైబిల్ ఉంది కదా, వాక్యం నీకు తెలియదా? వాడు తోకనికనే బరిగిస్తానంటవే, వాక్యం నీకు తెలియదా? వాక్యం బైబిల్లో ఉందయ్యా, నా హృదయంలో లేదు. ఏమండి, చూడండి, కొంతమంది వాక్యం బైబిల్లో ఉంది, నా హృదయంలో లేదు. సరే, వెళ్ళబాక, ఆ ప్రజల్ని శపించబాక. ఆ ప్రజలు ఎవరో తెలుసా? రక్షించబడిన వారు, విగ్రహారాధన దేశమైనటువంటి ఐగుప్తులో నుంచి విడిపించబడిన వారు, ఐగుప్తులో నుంచి విడుదల కావాలని ప్రార్థించిన వారు, వారికి సరైనటువంటి సేవకుణ్ణి వాళ్ళ కొరకు ఏర్పాటు చేశారు. లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగినటువంటి వాడు కాదు. లోకములో నుంచి వేరుపరచబడిన మోషేని వాళ్ళ కొరకు ఏర్పరిచి వాళ్ళ కొరకు నేను పుట్టించాను. ఇప్పుడు సమయం వచ్చింది, వాళ్ళ కొరకు నేను నిలబెట్టాను. మోషేకు నేను తోడుగా ఉన్నా, అతని చేతిలో ఉన్న వట్టి కర్రే అద్భుతాలు చేసేటట్టుగా చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను మోషేకి తోడుగా ఉన్నాను. యెహోషువ, నీకు కూడా నేను తోడై ఉంటాను. వెళ్ళు. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించాడు గొర్రె పిల్ల రక్తము చేత. ఎర్ర సముద్రములో లక్షల మందికి బాప్తిసం ఇప్పించాడు. అరణ్యములో పరిశుద్ధాత్మ అగ్ని చేత వాళ్ళు నింపబడ్డారు. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? సినిమాలు చుట్టూ తిరిగేవాళ్ళ, డ్యాన్స్ ప్రోగ్రాలు వేసేవాళ్ళ? నీ మాదిరిగా క్రిస్మస్ పండక్కి స్టేజీ కట్టి ఏమంటే డ్యాన్స్ ప్రోగ్రాం వేసి యేసు పుట్టాడు, పుట్టింది ఎప్పుడో? ఏమండి, ఆయన పుట్టటం, పాపుల నిమిత్తమై మరణించటం, సంఘము కొరకు తిరిగి లేవటం, పరిశుద్ధమైనటువంటి కన్యక కొరకు ఆయన మరల తిరిగి రావటం జరుగుతున్నటువంటి రోజులు ఇవి. ఏమండి, క్రిస్మస్ పండుగకి డ్యాన్స్ ప్రోగ్రాం అని చెప్పని కాదు. కళ్ళు కనబడలేదంటారా బాబు? ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా తాత ముత్తాతల ఆచారాలలో పద్ధతుల్లో జీవము లేని క్రియలలో నడిపించబడుతున్నావు. ప్రార్థన చేసుకొని వాళ్ళతో కూడా వస్తానులే అన్నాడు. మొత్తానికి వచ్చాడు. వచ్చి ఒక ఎత్తైన పర్వతం మీద నిలబడి ఇశ్రాయేలీల గుడారాల్ని చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చేతులెత్తి, చేతులు ఊపండి, చేతులు ఊపండి, చేతులు ఊపండి. ఆ గుడారాలలో దేవునిని స్తుతిస్తూ చేతులు ఊపుతూ, ప్రభువా నీకు స్తోత్రం, యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము. ఆమేన్. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, అమూల్యమైన యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము. హల్లెలూయా. ఆకలిగా ఉన్న వాళ్ళంతా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ట్రైనింగ్ కట్టడదండి బాబు, ట్రైనింగ్ కట్టడదండి. మీరెవరు? తండ్రికి సంబంధించిన బిడ్డలు మీరు. మీలో ప్రవహించేది యేసు రక్తం, యేసు రక్తం. అది మెలకువగలిగిన ఆత్మని దేవుడు మీకు అనుగ్రహించాడు. ఈ ఈ సేవకుడు, కళ్ళు మూసుకొని పోయిన ఈ సేవకుడు ఒక ఎత్తైన పర్వతం మీద నిలబడుకొని గుడారాలని చూశాడు. అరణ్యములో వేయబడిన గుడారాలు, ఇశ్రాయేలీల గుడారాలని చూశాడు. చూసి ఏమంటున్నాడో తెలుసా? ఆ పక్కన ఉన్నటువంటి బాలాకు రాజు శపించో శపించో అని చెప్పని అంటున్నాడు. అయ్యవై మొన్నరు ముసుకో, ఊరికి శపించు శపించు. ఆ రోజుల్లో మా విశ్వాసులు నాకు పులిహోర తెచ్చిపెట్టేవాళ్ళు. మీకు తెలుసో తెలియదు. ఒకవేళ చెప్పాననుకో, ఇప్పుడు పులిహోరే పెడతారు. ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో వారం వారం తెచ్చిపెడుతున్నారు. నేను అనుకున్నాను, ఎంత ప్రేమ, ఎంత దయా అని చెప్పని అనుకున్న వాళ్ళని చూసి నాకెందుకో, ఒరేయ్ పిచ్చోడా, అసలు వాళ్ళు పులిహోర ఎందుకు తెచ్చి పెడుతున్నారో ఒకసారి కనుక్కో అన్నాడు. అమ్మా యజబెతమ్మ, వారం వారం పులిహోర తెచ్చి పెడుతున్నారు, ఏంటి సంగతి అని చెప్పానంటే ఆయన చెప్తాడు. నువ్వు చెప్పరా జోసఫ అన్న. ఏం లేదండి, ఏమైనా కానీ నాకు తెలియాలి, ఇప్పుడు నాకు తెలియాలి అన్న. ఏమన్నారో తెలుసా? ఏమండి, మా ఇంటి పక్కనే ఒక బిల్డింగ్ ఉందండి, మేమేమో పూరి గుడిసెలో ఉన్నామండి. ఆ బిల్డింగ్లో వాళ్ళు ఈ పూరి గుడిసె స్థలం కావాలని మా మీద మంత్రాలు చేపిస్తున్నారండి. మంత్రాలు. ఏం మంత్రాలు రా? మేము ఇక్కడి నుంచి పరారైపోతే ఆ దయ్యాలు వచ్చి మా మీద పడితే మేము వెళ్ళిపోతాం కదా, ఈ స్థలం వాళ్ళకి అమ్మేస్తాం. అదండి వాళ్ళ ప్లాను. ఏ విధంగా మంత్రాలు అని చెప్పంటే, మంచి నిమ్మకాయలండి, నిమ్మపళ్ళు, 3 నిమ్మపళ్ళు అండి, 3 ఏమండి మన ప్రాంతంలో ఎండుమిర్చి, అన్ని ఎండుమిర్చి అండి, ఏమండి అంత చింతపండు అండి, పచ్చడికి సంబంధించిన, పులిహోరకు సంబంధించిన సరుకంతా మూట కట్టి ఆ ఇంటి మీద వేస్తున్నారండి. నేను కూడా ఇట్నే నవ్వుకున్నా. మరి బాబు, కట్టుకథలు కదరా, నిజం చెప్పండి రా. అయ్యగారు అండి, మీకు అబద్ధం చెప్తామండి.
ఒక వారం ఏమో ముట్టుకోలేదండి. అమ్మో మంత్రాలు ఇవ్వను. సరే రెండో వారం వాటిని తీసుకోనండి రసం పిండి మా ఇంట్లో మనిషి పులిహోర చేసిందండి. పిల్లలకి మాకు పెడతాదేమో అని భయపడ్డామండి. ఏమన్నదో తెలుసా? కాదు, మొట్టమొదట మన పాస్టర్కి పెట్టాను. వాడు బావాలా అన్నట్టుగా. ఏడు ఎంతమంది శాపాలు పెట్టినా, ఎంతమంది విమర్శించినా, ఎంతమంది పెదాలు విరిచినా, ఎంతమంది ఏదేదో మాట్లాడుకున్నా పిలిచిన వాడు నజరేయుడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన వాడు ఆ దేశంలో, ఈ ఊరిలో, ఆ గ్రామంలో ఆ సేవకుడు ఈ సేవకుడు కాదు. మమ్మల్ని పిలిచిన వాడు ప్రధాన యాజకుడు నజరేయుడైన యేసు. మేము నమ్మదగిన వారివి కాకపోయినా మమ్మల్ని నమ్మిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన పిలిచాడు, ఆయన ఈ పరిచర్యని ఇచ్చాడు, ఆయన మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి ఇక్కడికి నడిపించాడు. ఎక్కడెక్కడి నుంచో మిమ్మల్ని లేపి తీసుకొని వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలో కూర్చుండబెట్టాడు. ఆయనే మన దేవుడు. వీళ్ళతో మనకేం పని? అందుకని మీకు పెట్టామండి. ఎవరా నేను పోతే పర్వాలేదా? మీరు పారండి, మీరు పొరపాటును కూడా పారండి. మీ గుండె ఆగదండి. ఈ గుండె ఆగదండి. ఒకప్పుడు ఇది రాతి గుండండి, ఇప్పుడు ఇది మాంసపు గుండండి. ఇది పొరపాటును కూడా ఆగదండి. రాత్రింబవళ్ళు స్తుతించిన, ప్రకటించిన, ప్రయాణాలు చేసిన ఆయన తోడుగా ఉంటాడండి. హల్లెలూయా. ఈ సభను మేము నడిపించటములే, మమ్మల్ని పిలిచిన దేవుడే ఈ సభలలో సంచరిస్తున్నాడు. పరలోకమే దిగి వచ్చింది, దేవదూతలే సంచరిస్తూ ఉన్నారు. మాకెందుకండి భయం? మాకెందుకండి గుండెల్లో దడ? శుభ్రంగా పులిహోర తిన్నా, మరలా ఉప్పు మిరకాయలు దాంట్లో నంచుకునేదానికి అవి కూడా తెచ్చారు. అవి కూడా తిన్నా. అటు ఇటు తిరిగి మందిరంలో పరిచర్య అంతా చేసి నా దగ్గరకు వచ్చి వస్తున్నారు. ఏంటి అన్న, మీకేం కాలా అన్న. తల తిరిగినట్టు, ఎవరో కనపడినట్టు, కడుపులో ఏదో. ఏం కాలేదా అండి? నాకు ఏం కాలేదు. ఏమైంది? నేను బాగానే ఉన్నాను కదా. అమ్మ దేవునికి స్తోత్రం. అయ్యా వచ్చే వారం నుంచి మనమే తింటాం పులిహోర. ఇంక నాకు నామాలు పెట్టారు. నాకు అడ్డనామాలు నేను వారం తెస్తారేమనుకున్నా. నామం పెట్టి, అరే పదండ్రా పాస్టర్ గారు ఆరోగ్యంగా ఉన్నారు, ఈయన మనం తింటాం పదండి అని చెప్పని పోయారండి. ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు. ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు, ఎండుమిరపకాయలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఉదయాన్నే లేదు చూస్తున్నారు బిల్డింగ్ స్థాయి, ఇంకా నిమ్మకాయలు వేయలేదే, ఇంకా నిమ్మ పళ్ళు పడలేదే అని చెప్పని. వాళ్ళకి తెలిసిన వార్త ఏమిటో తెలుసా? వాళ్ళ మీద మంత్రాలు చెయ్యాలనుకున్నటువంటి ఆ యజమానుణ్ణి కేరళ నుంచి వచ్చిన మంత్రగాడు అడిగాడంట, ఎంత పరించుండు, ఎంత విషయం. వాళ్ళలో అంట ఒన్నెమిల్లే ఆరవళ్ళి ఇంకే ఒన్నెమిల్లే ఇంద హౌస్ యారుదో తెలియమా అంద ఏసుది అని చెప్పని వాడు సమాధానం చెప్పాడంట. ఈయన ఈ మంత్రగాడు ఆడ పావి అన్నడా ఇంద మాదిరి చేస్తారని. నాకు మొదట్లో సొల్లకూడదా, మొదట్లోని ఏసుదా ఇంత వీడు అని చెప్పంటే నాను ఇంత పక్కం ఒరే మాటే. ఇప్పుడు సొలతున్న ఒరే సొల్లు మొహమోడ నీకు ముందునే చెప్పాను రా. ఆడు మూట ముల్లి సర్దుకొని ఛార్జీలు లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకని చెప్పంటే ఎవరి మీదైనా మంత్రాలు ఉపయోగిస్తా, ఎవరి ఇంటి మీదైనా ఏమైనా చేస్తా, చేతబడులు చేస్తా,
యేసు రక్తం వాళ్ళ గుడారాల మీద ఉన్నంత వరకు ఎవరు ఏమి కదిలించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కళ్ళు మూసుకొని పోయినటువంటి ఇతనికి ఈ మాటలు తెలియక నేను చెప్పిస్తా అని చెప్పని ఎగరతా వచ్చాడు. యేసు ప్రభు కాళ్ళు పట్టుకొని ఈరిసి చూడు ఒకసారి గుడారాల్లో నుంచి ఏం వినపడుతుంది? స్తుతి స్తోత్రమయ్యా. గుడారాల్లో నుంచి ఏమడు వినపడుతుంది? యేసు రక్తమే జయం. రాజా మహారాజా నీ సింహాసనం సియోను పాటలు వినపడుతున్నాయ్యా. మరి ఏమిటి నీ పరిస్థితి ఇప్పుడు? చివరికి ఏమంటాడు తెలుసా? చూడండి, ఒక చిన్న వాక్యం ఏమండి, సంఖ్యాకాండం 24:4 వాక్యం చదవండి ఉన్నారు. అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దా. ఎప్పుడైతే అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయో, పరిశుద్ధాత్మ దేవుడు అతని కన్నులు ముట్టాడో, అతని కన్నులకున్న పొరలు రాలేయో, దేవుని సేవని, దేవుని ప్రజల్ని, దైవ సేవకుల్ని నడిపించుతున్నటువంటి వారిని చూసి దైవ దర్శనము పొందాడు. దేవుని యొక్క దర్శనం కలిగింది. ఏమండి, ఊరికి భుజాలు ఎగరేసుకుంటే కాదు, అబ్బా అబ్బా అని చెప్పని. మీరిక్కడ దేవుని దర్శనం, వాక్య దర్శనం మీరు పొందుకోవాలి. మీ గుండెల్లో ఉన్నటువంటి బాధ అంతా దూరపరచబడాలి. దేవుని వాక్యం అంటుంది, ఇక నీవెన్నడూ కన్నీరు విడవవు. ఆమేన్. ఇక నీవెన్నడూ కన్నీరు విడవవు. ఆనంద బాష్పాలు తప్ప దుఃఖ సంబంధమైనటువంటి ఆ కన్నీళ్లు పడవు. నీ కన్నీళ్లు సమాప్తమైంది. నువ్వు వచ్చింది దేవుని రెక్కల క్రిందకి. నీ కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు నువ్వు చూస్తున్నది దైవ దర్శనం. దేవుని దర్శనం. కన్నులు తెరవబడినటువంటి వాని యొక్క ఉపమానం దర్శనం ఇది. చూశాడు యాకోబు, సేవకుడా నీ గుడారాలు ఎంత రమ్యముగా కనబడుతున్నాయిరా బాబు. మేమేదో దూరంగా ఉండి ఏదేదో అనుకున్నాం, ఇక్కడికి వచ్చి చూడగా మా కళ్ళుకున్నటువంటి పొరలు రాలేయి. దైవ దర్శనము చూడగలిగాం. శిలువ దర్శనం. సేవకుడా, దేవుడు నిన్ను పిలిచిన ఆ దర్శనం సేవకులమైనటువంటి మేము కూడా చూడగలిగాం. కన్నులు తెరవబడిన వాడై దాచి ఉంచిన మేలు పొందుకొని మా ఇండ్లకు మేము వెళతా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చాలే లేచి నిలబడమని చెప్పేదా? లేపేదా? నేను లేపను, మైకులో చెప్తా. అవసరాలు చెప్పండి. మళ్ళా రాత్రికి ఉంటానో కూడా నాకు తెలియదు, అందుకని ఇప్పుడే అలాగే చెప్పండి. కొంచెం 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 గట్టిగా. ఓహో, ఇదే ట్రైనింగ్. ఓకే, అందరూ లేచి నిలబడదామా? కన్నులు తెరవబడిన వాని దర్శనం. కన్నులు తెరవగా దేవుడు దాచి ఉంచిన మేలులు నీకు కనబడబోతూ ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకే దాచి ఉంచాడు. స్తోత్రం. ఆయనలో గుప్తమై ఉన్నాయి సర్వ సంపదలు. గ్లోరీ. హల్లెలూయా. అది మన కొరకే. ఆమేన్. దాచి ఉంచిన మేలు ఇప్పుడు నీ కన్నులకు కనబడతా ఉంది. చూడు నా యేసుని, ఆయన వైపే చూడు. నీ కొరకు నీకు ఏం కావాలో అది నీకు అనుగ్రహించబడుతున్న సమయం. చేతులెత్తి స్తోత్రాలు చెల్లిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ నిన్ను దర్శించినటువంటి శుభ తరుణం ఇది.
ఆశీర్వాదంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నటువంటి వేళ ఇది. కన్నీళ్లే అన్నపానాలుగా వేదనని, దుఃఖాన్ని, శాపాన్ని అనుభవించిన నీ జీవితాన్ని ఆ శాపంలో నుండి దీవెనలోనికి, ఆశీర్వాదంలోనికి, సమాధానంలోనికి నిన్ను పిలుస్తున్నటువంటి శుభవేళ ఇది. ఆయన యందు విశ్వాసం ఉంచి స్వతంత్రించుకుంటావో, అవిశ్వాసము చేత కోల్పోతావో అది నీ చేతుల్లోనే, నీ విఘ్నతకే అప్పగిస్తున్నా. లేదన్నా నేను ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను, అక్కడ ఏముంది 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 అనుకున్నాను, కానీ జీవము గల దేవుడు, ఆయన సన్నిధి ఉంది, ఆయన ఇచ్చే విడుదల ఉంది, అక్కడ స్వాతంత్ర్యం ఉంది, అక్కడ రక్షణ ఉంది, అక్కడ సమాధానం ఉందని గుర్తించలేదు. ఈరోజు ఆయన రెక్కల నీడలో ఉన్న ఆ చలువను నేను అనుభవిస్తున్నాను. నాకు నీతి సూర్యుని యొక్క దర్శనము కలిగింది. ఇక నేను నా జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పగించగోరుతున్నాను. నా జన్మ, కర్మ, పాపములన్నీ కూడా నా ప్రభు అయిన యేసు రక్తములో కడిగి వేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి నేను రాగోరుతున్నాను. అన్నా, నేను ఇక రక్షణ పొందగోరుతున్నాను. నేను నూతన సృష్టిగా మార్చబడాలని ఆశిస్తున్నాను. నాకు ఈ పాడు లోకం ఎన్నిట్లో చూసినా నిజమైన సంతోషం లేదు, మనశ్శాంతి లేదు, ఆదరణ లేదు. అన్ని తెచ్చుకున్నాను, అన్ని చూస్తున్నాను, కానీ నెమ్మది లేదు. ఎందుకు నాకు ఈ పరిస్థితి అని ప్రశ్న వేసుకుంటే, నాకు అన్ని ఉన్నాయి కానీ పాప క్షమాపణ లేదు, పాపము నుండి విడుదల లేదు అనే సత్యం నాకు అర్థమైంది. నన్ను పాపముల నుండి విడిపించే యేసు రక్తమును నేను ఆశ్రయిస్తాను. నేను బాప్తిస్మం ద్వారా నా పాపములను కడిగేసుకుని నూతన సృష్టిగా మారాలనుకుంటున్నానన్నా అన్నోళ్ళు మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. నేను బాప్తిస్మానికి సిద్ధమయ్యానన్నా, ఈవేళ నేను ప్రభు రక్తంలో కడిగేసుకోవాలనుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తి కదిలించండి. అలా రైట్. సిద్ధపడిన వాళ్ళు అలాగ ముందుకు వచ్చేస్తాయి. వారికి దారి చూపించండి. ఎవరైతే ఈవేళ బాప్తిస్మానికి సిద్ధమయ్యారో వారందరూ కూడా అలాగ ముందుకు వచ్చేసాయి. ఈ పక్క ఒక దారి ఉంది, స్త్రీలు ఈ పక్క రావచ్చు. అటుపక్క ఒక దారి ఉంది, పురుషులు అటుపక్క రావచ్చు, స్త్రీలు ఎవరైనా రావచ్చు. అటుపక్క ఇటుపక్క మీ ఇష్టం. త్వరగా వచ్చేసేయాలి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మంత్ర ప్రయోగాల చేత బందీవై కట్లలో ఉన్నావేమో, ఆ కట్లు తెగిపోతాయి యేసునామములో. పారవేవి నీ మీద, పారవేవి నీ మీద. మాంత్రికుడు మంత్రాలు చేసిన నిమ్మకాయలు పులిహోర అయినాయి. హల్లెలూయా. శాపము నుండి విడుదల, పాపము నుండి విడుదల. యేసు రక్తం, స్తోత్రం. యేసు రక్తం నీ కొరకే ప్రవహించింది. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, రక్తము, రక్తము. త్వరగా వచ్చేయాలి. యేసు రక్తము, రక్తము, రక్తము. పరిగెత్తిరా. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము.
యేసు రక్తము త్వరగా పరిగెత్తు. నీతి సూర్యుని సురక్షితమైన రెక్కల నీడలోనికి ఇప్పుడే పరిగెత్తు. సమయం అయిపోయింది. ఇప్పటికే చాలా శాపాన్ని అనుభవించావు, చాలా వేదనలో బ్రతికావు. ఈరోజు నీకు విడుదల ఇవ్వడానికి, నూతనమైన అనుభవాల గుండా నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన నిన్నే పిలుస్తున్నాడు. నిర్జీవమైన వాటిని విసర్జించి జీవము గల దేవుని ఎద్దకు పరిగెత్తు.